అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా వేయవలసిన ముగ్గు గురించి చెప్పబోతున్నాను. అలాగే వసంత పంచమి విశిష్టత, ఆ రోజు చేసే విధి విధానాలు, ఎలాంటి దానాలు చేయాలి, అమ్మవారికి ఏమేమి నైవేద్యం పెట్టాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అని అంటారు. జ్ఞానం మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానం, విద్య, చదువు అవన్నీ కూడా పర్యాయ పదాలు. విద్యకు అధిదేవత సరస్వతీదేవి కాబట్టి ఈ వసంత పంచమి రోజే సరస్వతీదేవి జన్మించారని, అందుకే ఆ రోజున అంత ప్రాధాన్యత ఉంది. సరస్వతీదేవి తెల్లటి పద్మంలో ఆసీనులై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలతో అందరికీ దర్శనమిస్తుంది. ఆ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరచుకుని ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తలస్నానం చేయాలి. ఈరోజు చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు అందరూ కూడా సరస్వతీదేవిని ప్రార్థిస్తే చాలా మంచిది. సరస్వతీదేవికి సంబంధించిన శ్లోకాలను, సరస్వతీదేవి కవచాన్ని, అష్టోత్తరాలను అన్నీ చదువుకోవాలి. మీరు చదువుతూ పిల్లల చేత కూడా అన్ని శ్లోకాలను చెప్పించండి. ఈ పూజ అంతా కూడా పిల్లల చేతే చేయించండి. పిల్లల పుస్తకాలను కూడా పూజలో పెట్టించండి. వాళ్లకు ఇష్టమైన సబ్జెక్ట్ బుక్స్ కానీ, లేదా వాళ్ళు బాగా కష్టంగా ఉండే సబ్జెక్ట్ బుక్స్ అయినా సరే పూజలో దేవత దగ్గర పెట్టించండి. అలాగే కొత్త పెన్నును కానీ, పెన్సిళ్లను కానీ పూజలో పెట్టించండి. అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత నైవేద్యంగా తెలుపు రంగులో ఉన్న ప్రసాదాలను నైవేద్యంగా పెడితే చాలా మంచిది. తెల్లటి పాలు కానీ, పరమాన్నం, చలివిడి, కొబ్బరికాయ, అటుకులు బెల్లం నీళ్లలో వేసి కొద్దిగా ఉడికించి యాలకుల పొడి వేసి ఆ ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే అరటిపళ్ళు, చెరుకు ఇలా ఏవైనా సరే తెల్లగా ఉండే వాటిని నైవేద్యంగా ప్రసాదంగా పెట్టాలి. ఈరోజు చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. తద్వారా ఆ తల్లి కరుణా కటాక్షాలు లభించి అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని, నిరాటంకంగా విద్య వృద్ధి జరుగుతుందని నమ్ముతారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం ఎప్పుడు జరిపించాలంటే వసంత పంచమి రోజే సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అంతా కూడా చాలా మంచిదే. ఏ సమయంలో అయినా సరే, గుడిలో అయినా, ఇంట్లో అయినా సరే అక్షరాభ్యాసం చేయించవచ్చు. ఫలానా ముహూర్తం లాంటివి ఏమీ లేదు. సరస్వతీదేవికి చాలా నామాలు ఉన్నాయి. వాగ్దేవి, వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలా సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులవుతారట. బ్రహ్మదేవుడు సైతం ఈ తల్లిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనలు చేశారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగాయి. అలాగే ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సర అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణాలను వెదజల్లే దేవతే సరస్వతీదేవి. పురాణాల ప్రకారం సరస్వతీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమట. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించినా, పసుపు రంగు వస్త్రాలను దానం చేసినా చాలా మంచిది. పిల్లల చేత సరస్వతీదేవి అష్టోత్తరాలను, సరస్వతీదేవి కవచాన్ని, సరస్వతీదేవి శ్లోకాలను పఠింపజేయండి. ఒకవేళ చదవడం రాకపోతే ఓం శ్రీ సరస్వతీదేవ్యే నమః అని 108 సార్లు పఠిస్తూ తెల్లటి పువ్వులతో పూజ చేయించండి. ఈరోజు చిన్నపిల్లలకు పుస్తకాలను, పెన్నులను, పెన్సిళ్లను దానం చేసినా, ఇంకా తెల్లటి వస్త్రాలను కానీ, పసుపు రంగు వస్త్రాలను కానీ దానం చేసినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారంలోనూ, విద్యలో, చదువు, సంస్కారంలో అన్నిట్లోనూ సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే ఎన్నో సాధించగలుగుతారు. సాక్షాత్ ఆ సరస్వతీదేవి పుట్టినరోజే వసంత పంచమి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకుని సరస్వతీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.